ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఈసారి పరీక్షల్లో రికార్డు స్థాయిలో విద్యార్థులు పాల్గొనగా మొత్తం ఉత్తీర్ణత శాతం 91.37%గా నమోదైంది. ఈ సంవత్సరం ఏపీ పాలిసెట్ కోసం మొత్తం 177,581 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పాలిసెట్ 2026 ఫలితాలు అయితే నేడు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలను అయితే ప్రకటించారు. కాగా ఈసారి పరీక్షలు మాత్రం రికార్డు స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం ఉత్తీర్ణత అయితే 91.37%గా నమోదైందని చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సంవత్సరం ఏపీ పాలిసెట్ కోసం మొత్తం 1,77,581 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో పరీక్షకి 1,63,008 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 1,48,950 మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం. అయితే ఈ ఫలితాలు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యకు ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయని అయితే విద్యాశాఖ కావచ్చు, మంత్రి నారా లోకేష్ కావచ్చు హర్షం వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. ఎవరైతే పాలిటెక్నిక్ విద్యకి అర్హత సాధించిన విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా విద్యకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని అయితే లోకేష్ స్పష్టం చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ కూడా మంచి భవిష్యత్తుని పొందాలని అయితే ఈ సందర్భంగా నారా లోకేష్ ఆకాంక్షించారు. విద్యాశాఖ అధికారులు కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులపై, విద్యా కల్పనపై దృష్టి సారించాలని కూడా లోకేష్ సూచించారు.